ఆ రోజు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ శ్రీమతి గారు మీ పిల్లలందరూ బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ రోజు ఒక కుటుంబ పెద్దగా మీకు బాధ అయ్యలేదా? అంటే నా కుటుంబం అంతా ఇలా రోడ్డున పడింది నా వల్ల, నేను చేస్తున్న దీక్ష వల్ల అని కుటుంబం వీళ్ళు అంటే లేడీస్ బయటకు రావడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. బాధ అయ్యలేదా సార్? అన్నింటికి కూడా అందరూ కలిసే తీసుకుంటాం నిర్ణయం అమ్మా. అందరం దేశ చేతి అందరూ కలిసే పోదామని కోరికలో ఉన్న మనుషులు ఉన్నామా. కుటుంబం అంతా ఉద్యమంలో భాగం అంటారు. భాగమేండి అందరూ. నేను ఇంకో విషయం ఏంటంటమ్మా, గొప్ప విషయం, నేను నా భార్య నా కొడుకు కూర్చోవడం గొప్ప విషయం కాదండి అమ్మా. నా కోడలు వచ్చి 4 years అయిందేనమ్మా. ఆవిడ కూడా మాతో పాటు దేశంలో వచ్చిందన్నమ్మా. అది గొప్ప విషయం అన్నమ్మా. ఎక్కడ చలనం లేదన్నమ్మా. తండ్రి వచ్చే అంటే కూడా తండ్రికి కూడా విధి చూపిస్తుందమ్మా. నువ్వు నన్ను బతిమాలద్దు, అత్తమామతో నా జీవితం అని మా కోడలు చెప్పిందమ్మా. నేను హ్యాపీ ఫీల్ అయ్యానమ్మా. తర్వాత కోమాలకు పోయి స్థితికి వచ్చేసారు మా పిల్లలు ఇద్దరు, మా అబ్బాయి కోడలను. అప్పుడు మా కోడలు తమ్ముని పిలిచి మనవరాలని జాగ్రత్త చూసుకోమ్మా అని అప్పచెప్పేసేవాడిని. అప్పచెప్పేసిన తర్వాత అప్పుడు రిలాక్స్ అయ్యేవాడిని అమ్మ. రిలాక్స్ అయ్యి ఇది చచ్చిపోయినా పర్వాలేదు, ఈ జాతి కోసం, ఈ జాతి రిజర్వేషన్ కోసం చనిపోయినా పర్వాలేదు, అందరూ హ్యాపీగా మేము రిలాక్స్ అయిపోయాడు అమ్మ. అందరూ కలిసిపోదామని కోరికమ్మ. ఇప్పుడే కదండి నేను 88లో కూర్చున్నాను బతుకోవడం చేసండి. అప్పుడు కూడా నా భార్య కూర్చోబెట్టానండి. ఎప్పుడు నా భార్యతో కూర్చుంటానమ్మా, పిల్లలు కూడా కూర్చుంటారమ్మా. నా దారి నేను ప్రజల కోసం వెళ్ళిపోతే నా కుటుంబాన్ని నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని వదిలేయటం పద్ధతి కాదు. నాతో పాటు వాళ్ళు, వాళ్ళతో పాటు నేనని భావం గల మనిషినమ్మా. అందరూ భాగస్వామ్యం అమ్మ. ప్రతి ఉద్యమానికి అందరూ కూర్చోాలంటే కూర్చోవడమే, వద్దంటే మానేసుకోవడమేనమ్మా. జాతి బాగుపడాలని మీరు, మీ శ్రీమతి గారు, మీ పిల్లలు అందరూ బయటకు వచ్చి మీరు ఒక సందర్భంలో తట్టుకోలేక కంటతడి పెట్టారు. మీరు మీ వంటి నాయకులు కంటతడి పెట్టిన తర్వాత నిజానికి అంటే పరిస్థితులు చూస్తే మీ వెనకుండే వారందరూ కూడా లక్షల మంది ఎవరైతే ఫాలో అవుతున్నారో జాతి వాళ్ళు వచ్చి గోలగోల చేయాల్సిన పరిస్థితులు, కానీ ఎవరు వచ్చి ముందుకు వచ్చి అలాంటి ఘట్టాలు మనం చూడలేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు వారిని హెచ్చరించి ఆపారా, ఏమీ గొడవ చేయొద్దని, లేకపోతే మరొకటి చేయొద్దని చెప్పి, లేక వారే సమయం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయని ఆగారా? అంటే నాకు నేనే కూలిపోవటం నాకు అలవాటునమ్మా. ఇతరులు భాగస్వామ్యం చేయనమ్మా. నేను ముందు నా మరణం అనంతరమే ఇతరులు ఈ ఉద్యమంలో ఏదో జరగాలి తప్ప నాకన్నా ముందు వాళ్ళు నష్టపోకూడదు అనే ఆలోచన మనిషినేనమ్మా. రెండోది ఈ జాతిని ఎవరిని కూడా రోడ్డు ఎక్కనీయకుండా, అంటే నాకు సానుభూతి కోసం కదండి అమ్మా, రోడ్డు ఎక్కిన ప్రతి మనిషిని కొట్టారమ్మా పోలీసు వారు. ఈ ఎమర్జెన్సీ మించిపోయిందండి అమ్మా. అప్పుడు పరిస్థితి 14 రోజులు ఉండమ్మా. రాజమండ్రి రావాలంటే కనీసం 4-5 వేల మంది పోలీసులు ముళ్ళ కంచెలతోటి దారిని మూసారన్నమ్మా. 4-5 వేల మంది పోలీసులు అన్నమ్మా. 7 గేట్లు పెట్టారటమ్మా. నేను తెలియదు, నాకు చెప్పారమ్మా. ఎవరన్నా కారులో వెళ్తుంటే అండి తెల్లబట్టలు వేసుకుని కారులో ఉన్నారంటే దింపి కొట్టేయడం అమ్మా. వీళ్ళు ముద్రగా భద్రం కోసం వెళ్తున్నారు, కొట్టేయడం అమ్మా. భోజన హోటలు ఉంటే భోజన హోటలు వీళ్ళు కొట్టేయడం అమ్మా. వాళ్ళు రాగలిగిన వారు కొంతమంది అన్నమా, రాలేని వారు ఎక్కువ మంది అన్నమా. అయినా సరే నేను నా డ్యూటీని చేద్దాం, ఇతరులు వచ్చారా రాలేదా అని నేను చూడండి అమ్మా. ఆ డ్యూటీ ఎంచుకున్నాను. భగవంతుడు నాకు కల్పించాడు. ఈ జాతికి సేవ చేసే అవకాశం నాకు కల్పించాడు. గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా. ఏమిటంటే 1-2 కోట్లు మధ్యలో ఉంటారు జనాభానమ్మా. ఈ ఇంతమందిలో ఎవరిని అవకాశం నాకు ఇచ్చాడు, ఈ జాతికి సేవ చేసే అవకాశం ఇచ్చాడని నేను గర్వంగా ఫీల్ అవుతుంటానమ్మా. ఈ జాతి కోసం ప్రాణం పోయినా కూడా బాధపడడం అన్నది జరగదన్నమ్మా. నాతో పాటు నా కుటుంబం అమ్మ. ఆ రోజు కూడా హాస్పిటల్లో మా మనవరాలను తీసుకుని చెప్పేసిన తర్వాత కూడా ఒకటే చెప్పానమ్మా, మా శవాలు తీసుకెళ్ళండి అక్కడికి. అంతవరకు మేము దేశం విరమించేది లేదు. శవాలను తీసుకెళ్ళిన తర్వాత కాల్చొద్దు సుమా, పాతి పెట్టండి మన ఇంటి ఆవరణలోనే, ఎవరు పుష్పగుచ్చాలు వద్దు, ముఖం మీద గొడ్లు కూడా వేసేయండి, తెల్లగొడ్లు, ముఖాన్ని కూడా చూపించొద్దు ఎవరికని. ఏమంటే ఓటమి చెందిన తర్వాత నా ముఖం చూసి మిగతా వాళ్ళు పిరికోళ్ళు అయిపోతారు, అవ్వకూడదు.
నేను ఓటమిగా భావిస్తున్నాను అని చాలా మాటలు చెప్పానమ్మా. ఇంటి ఆవరణని పూడ్చిపెట్టండి, కాల్చొద్దు శవాలని. 14 రోజులమ్మా. వెళ్ళిన రోజు స్నానం చేసామండి అమ్మ, మళ్ళీ వచ్చే వరకు స్నానం లేదమ్మా మాకు. ఘోరాతి ఘోరమైన ట్రీట్మెంట్ అమ్మా. ఒక టీవీ లేదండి అమ్మ, సెల్ ఫోన్ లేదండి అమ్మ, ఒక పేపర్ లేదండి అమ్మ, బంధువు రావడానికి లేదమ్మా, స్నేహితుడు రావడానికి లేదమ్మా. నిత్యం 2 లేడీ కానిస్టేబుల్స్ కాపలాడినమ్మా. 24 hours ఉన్నాయండి అమ్మా. 8 hours డ్యూటీ అయిందమ్మా. ఈ లోపల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం బయటకు వెళ్ళడం కోసం ఒక కానిస్టేబుల్ వచ్చి బయట నుంచి, లేడీ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ రిలీజ్ చేశారన్నమ్మా. లోపల సమాచారం ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి కూర్చోవారు. ప్రైవసీ లేదన్నమ్మా, తలుపు ఇలా తీసించుకోరమ్మా. లేడీ కానిస్టేబుల్స్ కూడా కొంచెం మానవీయ కోణంతో స్పందించి ఇంకా మంచిగా మాట్లాడి, లేకపోతే కనీసం వాళ్ళతో మాట్లాడేం మాకు ఏం లేదమ్మా. వాళ్ళు డ్యూటీ చేసేవారన్నమ్మా. అంతే. బట్టలు మార్చుకునే స్వేచ్ఛ కూడా లేదమ్మా. ముఖం చూసుకోవడానికి అర్థం కూడా లేదన్నమ్మా. ముఖం చూసుకునే అర్థం లేదమ్మా. మా మిసెస్ డెడ్ బాడీస్ తోటి ఈ బట్టలతోటే శవాలకి వెళ్ళిపోతాం తప్ప బట్టలు మార్చుకోవద్దని తలదూకోలేదన్నమ్మా. బొట్టు పెట్టుకునేదండి అమ్మ, ఏమీ లేదన్నమ్మా. వాడు చాలా టైంలో చాలా చాలా 2-3 సార్లు అన్నమ్మా పోలీసు వారు ఫోటోలు తీసి నాకు రాత్రుళ్ళు ఫోటోగ్రాఫ్ పంపించారమ్మా. నేను తిట్టానండి, ముఖ్యమంత్రి పంపమన్నారండి. ఇప్పటికే అవమాన భారంతో కుమిలి ఏడుతూ ఉన్నామే. మా ఫోటోలు చూడాలని ఇంకా కుతూహలంగా ఉందా ముఖ్యమంత్రి గారికి? లేదు బట్టలు ఇప్పెత్తాం మొత్తం అందరం, మొత్తం మా మిస్సెస్తో సైతంగా మొత్తం బట్టలు ఇప్పెత్తాం, తీసుకొని ఫోటోలు. 3 DSPలు బయట ఉన్నారమ్మా. ఏమండి మీ ఫ్యామిలీస్లో ఇటువంటి జరిగితే ఎన్కౌంటర్ చేస్తారే, దళిత స్త్రీని రెక్కట్టుకుని రావే లంచికానంటే జబ్బ కాలు తీసేస్తాడే. నేను అల్పుని కాబట్టి, ఒంటరివాణి కాబట్టి చేస్తారా డిఎస్పీ గారు? ఎంతకోసము? మీ కుటుంబాలు లేవా? మీకు అవమానం కనపట్లేదా అని ఇంకా రెచ్చిపోయి మొత్తం 3 DSPలు CAలు కాపలా మాకు కారిడార్లో అండి. ఒక DSP సిగ్గుపడిపోయండి, యూనిఫార్మ్ ఉన్న DSP వెంకి వెళ్ళిపోతూ కంటతడి పెట్టుకుని వెళ్ళిపోయాడు సార్. ఎవరో తెలియదు నాకండి. అలాంటి అవమానం కూడా చేశారండి. మామూలు అవమానం కాదండి. ఇంకా ఎందుకు బతికించాడా భగవంతుడు అని అనుకుంటున్నానమ్మా. దేనికోసం బతికాం, ఎందుకు బతికించాడు భగవంతుడు? జీవితం క్లోజ్ అయిపోతే సరిపోదు కదా, ఈ బాధ లేకుండా పోను కదా అయ్యా. మాటకి మా మిస్సెస్ మా అబ్బాయిని అంటుంటానండి, ఏంటి ఎందుకు బతికున్నామో మనం, ఏంటి భగవంతుడు ఆ శిక్ష విధించట్లేదే, ఎంతకాలం వెయిట్ చేయాలి మనం? మాటకి కన్నీరు పడుతుంటాం సార్. ఒక్కోసారి అయ్యా వారానికి 2 సార్లన్నా మా కొడుకుని కొట్టిన సీను నాకు కళ్ళకి కనపడుతుంటుందండి. ఎంత తండ్రిగా ఎంత కష్టం, ఒక నాయకుడిగా ఇంకా ఎంత కష్టం. అయ్యా ఎంత కోపం వచ్చిందో తెలియదమ్మా. వారి ఆస్తిని కాజేయలేదనమ్మా, వారి చీకటి ఒప్పందాలని మాట్లాడలేదే, మా జాతికి మాట్లాడలేదే, వారు 2 ఎకరాల ఆస్తిని లాక్కోలేదే, 2 ఎకరాల ఆస్తిలో వచ్చే ఆదాయం మా జాతికి పంచమని అనలేదే. ఎందుకు బాధనమ్మా? ఇంకోటినమ్మా బాధాకర విషయం ఏంటండమ్మా, 1-2 పక్కన పెట్టండమ్మా. కానిస్టేబుల్ లగైతు DGP వరకు కూడా నేనే కాపీలు ఇచ్చానమ్మా, నేనే టిఫిన్ పెట్టానమ్మా, నేనే భోజనం పెట్టానమ్మా. నా చేతితోటి ఇస్తానమ్మా చేతన బట్టికి. వడ్డం కూడా చేతన బట్టికి నేనే చేస్తానమ్మా. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అండి. ఒకసారి 10 మంది ఆఫీసర్లు తింటున్నారు అనుకోండి అమ్మా, 2-3తో భోజనం ఫినిష్ అయిపోయింది అనుకోండి, ఎంగిలిపళ్ళు పక్కన చిరాగ్గా ఉంటుందని చెప్పి ఎంగిలిపళ్ళు కూడా తీసానమ్మా. కనీసం ఆ ప్రేమ కూడా లేదమ్మా పోలీసుకి. చేయి నరికేశారమ్మా. 78 రాజకీయాలు వచ్చానమ్మా నేను. ఎంతమందికి నేను అంటే వాళ్ళకి లేక మా ఇంట్లో తినలేదండి. ఆ గౌరవార్థం, గౌరవించాలి అని ఒక కనీస పరస్పర మానవ గౌరవం కూడా వాళ్ళు లేదండి. మంచి నేను ఎంగిలిపళ్ళని తీశానమ్మా. ఒక ఎమ్మెల్యే తెచ్చడమని చూడండి, ఒక ఎమ్మెల్యే ప్లేట్తో టిఫిన్ ఇచ్చిన ఎమ్మెల్యే చూపించండి, ఒక ఎంపీని చూపించండి, మంత్రిని చూపించండి. మంత్రి హోదాలో కూడా నేను వడ్డించానమ్మా. IAS ఆఫీసర్లకి, IPS ఆఫీసర్లకి అండి హైదరాబాద్లో వడ్డించి వండండి, ఎంగిలిపల్లి తీసి వండనమ్మా. ఏంటి ఆ ప్రేమ లేదన్నమ్మా. చేయి నరికేశారమ్మా. అయ్యా దారుణం అమ్మా.
ఇది ఈ మిగతా విషయాలు ఒక ఎత్తాడమ్మా. ఇవన్నీ. ఇప్పుడు దీక్ష విరమింపజేసిన తర్వాత సార్ అన్నా. మీరు ఆ తర్వాత ఈ పోలీసు ఎవరైతే మీతో పరుషంగా ప్రవర్తించిన వాళ్ళందరూ వచ్చి మాట కలిపే ప్రయత్నం కానీ ఈ రోజుకి మా ఇంటికి ఎవరు ఏ రాలేదు? పోలీసు రాలేదన్నమ్మా, రావాలని కోరుకోవట్లేదమ్మా. అంటే కనీసం ఆ సానుభూతి నాకు వద్దన్నమ్మా. భగవంతుడు ఇచ్చిన పనిష్మెంట్ నాకు కావాలన్నమ్మా. నాకు ఆ సానుభూతిగా వద్దన్నమ్మా. అవన్నీ మేమేమో నాకేమీ అవసరం లేదన్నమ్మా. ఆ ముఖ్యమంత్రి గారు చెవిలో పెట్టి ఎంక్వైరీ కూడా నాకు వద్దన్నమ్మా. నాకు అన్నీ చూశానమ్మా నేనండి. ఎమ్మెల్యే చూశాను, ఎంపీగా చూశాను, మంత్రిగా చూశాను. ఎంక్వైరీలో రిజల్ట్స్ అన్నీ తెలిసిందమ్మా. ఎంక్వైరీ చేసే ఆఫీసర్ ఒకటండి, ఆఖరి పేర రాసేది గవర్నమెంట్ అండి. ఎంక్వైరీ రిపోర్ట్లో వచ్చేవి వాళ్ళు రాస్తారు కానీ కింద ఆఖరి పేర. ఆఖరి పేర సో ముఖ్యమంత్రి వాళ్ళు గారు. చేసే చిత్తశుద్ధి ఉంటే అవి లేకుండానే చేస్తారంటారు. అని చేత నేను అంటే తెలియని విషయాలు ఏం కావు కదా కొత్తగా ఇప్పుడు కాపుల పరిస్థితి ఏమిటి? చూశానమ్మా. 40 years అండి చూశానమ్మా. చిన్నప్పటి నుంచి తిరిగానమ్మా రాజకీయాల్లో నేను. నాన్నగారు 62లో ఫస్ట్ ఎమ్మెల్యేనమ్మా. అప్పటి నుంచి తిరిగానమ్మా నేను. అంచేత ఈ చెవుల బూట్లు ఎంకరీ కానండి, పోలీసు వారి నుంచి సానుభూతి కానీ, క్షమాపణ కానీ, సంతాపం కానీ ఏం అడగలేదన్నమ్మా. భగవంతుడి నుంచి తీర్పు కోసం చూస్తున్నానమ్మా. ఎంతకాలం పడుతుందో. సార్ మొన్న వెళ్ళి చాలామంది మీరు సీనియర్ కాపు నాయకులతో కలిశారు. అంటే వాళ్ళు కాపు నాయకులుగా గుర్తించబడినా కాకపోయినా వారందరినీ కలుపుకుపోదామని దాసరి గారిని కలిశారు, చిరంజీవి గారు వచ్చారు. మీ ఉద్యమం పతాక స్థాయికి చేరి మీరు దీక్ష చేస్తున్న సమయంలో ఎంతమంది మీ వెంట ఉండి మీతో కలిసి నడుస్తామని చెప్పి మద్దతు ఇవ్వడానికి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు? అంటే ఊరికే ఏదో పరామర్శించి వెళ్ళడం కాకుండా ఇది మంది కూడా అని అనుకుని వచ్చారు సార్ వీళ్ళందరిలో. అదేమన్నా బాధేస్తుందా మీకు? అంటే వీళ్ళందరిలో ఎంతమంది వచ్చారు మీతో కలిసి? అంటే ఎవరు రానివ్వలేదు కదమ్మా. రానివ్వలేదని రాలేదంటారా? అంతే అండి. వస్తుంటే ఎయిర్పోర్ట్లో ఆపేస్తున్నారన్నమ్మా. ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అంటున్నారండి. లేదు చాట్ని ఏదైనా లాడ్జికి వస్తే లాడ్జిలో అరెస్ట్ అమ్మా. ఎవరిని నా మొఖం చూడనివ్వలేదమ్మా. ఎవరండి ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరిని చూడనివ్వలేదమ్మా. వీళ్ళే కదమ్మా నా కులస్తులు కదమ్మా. ఇతర కులస్తులు కూడా నన్ను ప్రేమించుకొని ఉన్నారమ్మా. నేను వాళ్ళతో అలా ఉంటానన్నా. వాళ్ళు కూడా కూడా అనేవ్వలేదమ్మా. దళితులు కానీ, బీసీలు కానీ, మా కుల పెద్దలు కానీ ఎవరిని నానివ్వలేదమ్మా. కానీ హైదరాబాద్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారమ్మా. అందరూ ఐక్యంగా ఉంటామని స్టేట్మెంట్లు ఇచ్చారు, చూసాం. మొన్న ఇంకా వారి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ కలిసి నమస్కారం పెట్టుకున్నానమ్మా.